హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భారత్ టెక్ కోడ్. టుడే ఈరోజు మన వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అండ్ ఆల్సో 1:100 రేషియోలో మనకి రిజల్ట్ అనేది ఇస్తారా, కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రిజల్ట్ అనేది మనకి ఏప్రిల్లో ఇస్తారు అని మనకి పరిగే సుధీర్ గారు వెల్లడించారు. మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ జరిగింది, అది తెలిసిందే. అయితే తాజాగా 1:100 రేషియోలో అభ్యర్థులను తదుపరి పరీక్ష మెయిన్స్కు ఎంపిక చేయాలని బోర్డు నిర్ణయించింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ మనకి 1:100 రేషియోలో ఎంపిక చేయడానికి గవర్నమెంట్ అనేది నిర్ణయించింది. 1:100 రేషియోలో చేయడం వల్ల మనకి 90,000 మెంబర్స్ అనేది మనకి సెలెక్ట్ అవుతారు. టోటల్గా 4,04,037 మెంబర్స్ అనేది పరీక్షకు హాజరయ్యారు. అయితే ఏప్రిల్లో రిజల్ట్ అని చెప్పారు. బట్ మనకి ఏప్రిల్లో ఇవ్వకపోతే ఎలక్షన్స్ తర్వాతే రిజల్ట్ ఇస్తారు. ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ ఇస్తే చాలా చేంజెస్ అనేది వస్తుంది. గవర్నమెంట్ అనేది ఎలక్షన్ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తరపున ఉండాలి కాబట్టి 1:100 ఇవ్వచ్చు. ఎలక్షన్స్ తర్వాతే మే నాట్ బి, అది ఎవరికి తెలీదు. మీరు ఏం చేయాలంటే ట్విట్టర్లో పరిగే సుధీర్ గారికి మాకు ఏప్రిల్లో రిజల్ట్ ఇవ్వండి, 1:100 రేషియోలో మాకు ఏప్రిల్లోనే రిజల్ట్ ఇవ్వండి అని మీరు మెసేజ్ చేయండి. మనకి ఏప్రిల్లో రిజల్ట్ ఇస్తే మనకి చదువుకోవడానికి కూడా గ్యాప్ వస్తుంది, ఒక 2 months అయినా గ్యాప్ వస్తుంది. అదే మనకి మేలో రిజల్ట్ ఇస్తే జూలైలో ఎగ్జామ్ పెట్టేయచ్చు, కండక్ట్ చేసేస్తారు కూడా మనకి. కాబట్టి మనకి ఏప్రిల్లో రిజల్ట్ ఇస్తే జూలైలో ఎగ్జామ్ పెడితే మనకి కొంచెం చదువుకోవడానికి టైం వస్తుంది. 70% మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, రిజల్ట్ వచ్చాక స్టార్ట్ చేద్దాంలే, అప్పుడు చూద్దాంలే అనుకుంటారు. మెయిన్స్ చదవడం స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో ట్వీట్ చేయడం కూడా, ట్విట్టర్లో పరిగే సుధీర్ గారికి ట్వీట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఏపీఎస్సికి సంబంధించిన ఏ అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. దానికోసం మీరు చేయవలసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.